చిత్తమో అంతేనమ్మా. నువ్వు దేవుడితో నివసిస్తే నువ్వు ఏది అడుగుతావో అది నీకు ఇస్తాడు. ఆమేన్. ఏముండాలంటే నీకు మీరు దేవుడితో ఉండాలా, దేవుని వాక్యము ఉండాలి. ఎవరంట ఎవరున్నారంట? దేవుడి యందు భయభక్తులు ఉన్నాయి, తండ్రిని చక్కగా సన్మానించేవాడు, చక్కగా ఘనపరిచేవాడు, అన్నలు ప్రేమించేవాడు, అన్నలు కొట్టిన ఏమనలేదు, అన్నలు ఐగుప్తుకి ఏమన్నా అనలేదు, పోతిఫరు భార్య తన మీద ఏమనలేదు, ఎవరితో జీవించడం, కష్టాలు వచ్చినాయి ఎంతగా చేసిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎవరితో జీవించడం యోసేపు? దేవుడు. అందుకే దేవుడు అంతగా ఏం చేసినట్ట, తన అడగకపోయిన దేవుడు ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళి నిలబెట్టాడు. నీ కొడుకు గాని, నీ కుమార్తె గాని, నీ కుమారుడు గాని, నీవు గాని, నీ భర్త గాని, మీ అందరూ కూడా దేవుడు నియమించిన పరిశుద్ధ స్థలములకు కొనియాడి ఆయన దేవుడు. ఆయనకు నువ్వు ఇచ్చేది ఏం అవసరం లేదు. నీకు ఇవ్వకపోతే ఈరోజు నీవు నీ రకముగా ఉండవు. మనకేమి ఇస్తాడు? ప్రతి జీవరాశులకు కూడా ఆయన ఇస్తాడు. ప్రతి జీవి కావాల్సిన అర్థిన ఆహారం మనకి వాటికి ఇస్తాడు. తీరిగా ఇస్తాడు. సముద్రం నుంచి ఇస్తాడు. అర్థమైంది? దేవుడు సమస్తము ధారాళంగా దయచేసే దేవుడు. ఇక్కడ ఏంటంట, ఐగుప్తు ప్రదేశంలో చదవడం 47 అధ్యాయం 27 వచ్చింది. చదవడం ఒక్కసారి. ఆ ప్రదేశం ఇశ్రాయేలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశములు నివసించిరి. ఆస్తులంటే సంపాదించుకొని ఏం చేశారంటమ్మా? సంతాన అభివృద్ధి కూడా ఎక్కడంట? ఈ శత్రువులు ఏదైతే భోజనం అన్నాడు కదా, అన్ని ఎక్కడ జరిగిపోయాయి బాబు? ఐగుప్తు దేశంలో అభివృద్ధి. ఐగుప్తు దేశంలో. ఎందుకని? ఐగుప్తు దేశమును కూడా ఏం చేసినట్ట, ఆయన కరుణ కటాక్షము చూపెట్టే దేవుడు. చూపెట్టాడా లేదా? దేవుడు దీవెనించాడా లేదా? దేవుడు ఆస్వాదించాడా కదా? ఇప్పుడు నువ్వు ఎవరితో జీవిస్తున్నావు? నువ్వు నివసిస్తుంది ఎక్కడ? ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు? ఎవరితో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నావు? దేవుడితోనా, లోకముతోనా? లోకులతోనే. నీవు ఏది భూమి మీద ఆశించక, ఏది నీ ఎరగదలు రాదు. తరవై ఏమైపోతుంది? గతించు.